హాయ్ అండి 24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్లో డే 7 బ్లౌజ్. నిజంగా ఈ 24 బ్లౌజ్ మోడల్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అయితే అస్సలు చెప్పలేను. ఈ రోజు వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్. అయితే వీళ్ళు నార్మల్ మెజర్మెంట్ ఇచ్చారు. నార్మల్ మెజర్మెంట్ ఇస్తే బోట్ నెక్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అలానే బోట్ నెక్కి చాలా సింపుల్ డిజైన్ అయితే పెట్టమన్నారు. సో నేను ఇలా అయితే డిజైన్ చేశాను. రెండో క్లాత్ని ప్యాచ్గా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లైనింగ్ ని నీట్ గా ఐరన్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి ఎల్ స్కేల్ తో క్రింద స్ట్రైట్ గా ఒక లైన్ ని డ్రా చేసి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసాను. ఆ తర్వాత వీళ్ళు మెజర్మెంట్ కి బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేయాలి. అయితే ఫస్ట్ క్రింద వైపున ఖర్చు కోసం కొంచెం మార్క్ చేసుకొని అక్కడి నుంచి పై వరకు ఖర్చు ఎంత ఉందో ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఒకవైపున ఎంతైతే ఉందో సేమ్ మార్కింగ్ ఇంకొక వైపున కూడా పెట్టేసుకొని అంతవరకు ఒక లైన్ ని డ్రా చేయాలి. ఆ తర్వాత క్రింద వైపున నడుము లూజ్ చూడాలి. అయితే ఇందులో ఉన్న ఫస్ట్ మార్కింగ్ పై దాంట్లో ఉన్న ఫస్ట్ మార్కింగ్ రెండు ఒక ప్లేస్కి వచ్చేటట్లు పెట్టేసుకొని ఫస్ట్ ఒరిజినల్ మెయిన్ మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. తర్వాత ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ని యాడ్ చేయాలి. ఇలా నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ని బ్లౌజ్తో కాకుండా ఆల్రెడీ మార్కింగ్ చేసిన నడుము లూజ్తో తీసుకోవటం ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాము. చేస్తే 9.5 ఇంచ్ వచ్చింది. ఈ 9.5 ఇంచుకి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి. నార్మల్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా 2 ఇంచెస్ యాడ్ చేసుకొని దీనికి లైన్ని డ్రా చేయాలి. ఇప్పుడు షోల్డర్ని మార్కింగ్ చేయాలి. షోల్డర్ కోసం వాళ్ళ ఫుల్ షోల్డర్ని మెజర్ చేస్తే ఓకే, లేదు అంటేనేమో ఇక్కడ నాకు ఇచ్చిన బ్లౌజే నార్మల్ బ్లౌజ్. వాళ్ళ దగ్గర నేను ఎలాంటి మెజర్మెంట్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి మనం షోల్డర్ని మార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూడండి. 11.5 వచ్చింది కదా, దాన్ని 2 పార్ట్స్ చేసుకుంటే 5.6. ఫస్ట్ ఈ 5.6కి ఒక మార్కింగ్ చేయాలి. ఇది బోట్ నెక్ కాబట్టి ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే వాళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం చెక్ చేయగా 8.5 వచ్చింది. సేమ్ మెజర్మెంట్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఆర్మ్ రౌండ్ను కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసేటప్పుడు ఇందాక వచ్చేసి కొంచెం పైకి మార్కింగ్ పెట్టాను. బట్ ఇప్పుడు క్రిందకి అంటే ఆర్మ్ లెంత్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మనం చెస్ట్ లూజ్గా తీసుకోవాలి కదా. సో క్రిందకి దించుకునేటప్పుడు సేమ్ 11.5 ఇట్లా కూడా ఉందా లేదా అనేది చెక్ చేసి మార్కింగ్ చేశాను. ఆ తర్వాత కర్వ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ని డ్రా చేయాలి. నెక్స్ట్ షోల్డర్ని మార్కింగ్ చేయాలి. నార్మల్ బ్లౌజెస్కి ఫస్ట్ నెక్ని మార్కింగ్ చేసుకుంటాం, మిగిలింది షోల్డర్గా తీసుకుంటాం. బట్ బోట్ నెక్ బ్లౌజెస్లో వచ్చేసి ఫస్ట్ షోల్డర్ని మార్కింగ్ చేసుకుంటాం, మిగిలిందంతా నెక్గా తీసుకుంటాము. వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి చూస్తే 3.5 వచ్చింది ఖర్చుతో పాటు కలిపి. బట్ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, కొంచెం బాగుంటుందని చెప్పేసి. తర్వాత నెక్ హైట్ని మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కానీ లేదా 3.5 ఇంచ్ ఇంతే తీసుకోండి, ఇంతకు మించి ఎక్కువ తీసుకోవద్దు. నెక్ క్రిందకు దిగితే బోట్ షేప్ అనేది బాగా అర్థం అవ్వదు కాబట్టి నేనైతే 3.5 మాత్రమే తీసుకున్నాను. కర్వ్ స్కేల్తో ఒక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఒకటి వేస్తున్నాం కదా, దానికోసం షేప్ని హ్యాండ్తోని డ్రా చేసేసుకోండి. ఇందులో వన్ సైడ్ వచ్చేసి ప్యాచ్ ఉంటుంది, ఇంకొక వైపు వచ్చేసి ప్లెయిన్ నార్మల్ బ్లౌజ్ లానే ఉంటుంది. ఇది డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా రైట్ సైడ్ చీర కొంగు పడదు కాబట్టి రైట్ సైడ్న ప్యాచ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి చీర కొంగు పడుతుంది. సో ఆ వైపు నార్మల్గానే బ్లౌజ్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. నేను ప్యాచ్ కోసం తీసుకున్న లైన్ అనేది నెక్ లోపల నుంచి డ్రా చేశాను. ఇలా డ్రా చేయటం వల్లనే ప్యాచ్ లోపల వైపుకి వెళ్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా అంటే శారీలో కలర్స్ వస్తాయి కదా, దాంట్లో ఏ కలర్ అయితే ఉందో ప్యాచ్కి ఏ కలర్ అయితే వాడతారో ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ని ఇలా తీసుకున్నాను. తీసుకొని ఇట్లా డ్రా చేసిన లైన్ని కొంచెం డార్క్గా డ్రా చేసుకొని దాని మీద ఇలా ప్రెస్ చేస్తే ఈ లైన్ అనేది దాని మీద పడిపోతుంది. ఈ లైనింగ్ క్లాత్ మీద ఇట్లా ప్రింట్ లాగా పడిపోతుంది. దాన్ని ఇంకొంచెం డార్క్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ని మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు ప్యాచ్ కోసం డ్రా చేసిన లైన్ని కట్ చేయను. ఇక్కడ చాలా సింపుల్గా లైన్ని కట్ చేయకుండా వేరే ప్యాచ్ని ఎలా అటాచ్ చేయాలో మీకు ఈజీగా చూపిస్తాను. ఇది ఆల్టర్నేటివ్ క్లాత్ని యాడ్ చేయడానికి తీసుకున్న క్లాత్ కదా, కరెక్ట్గా ఇది రైట్ సైడ్కే జాయింట్ అయ్యేటట్టు చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి
ఇలా కట్ చేసేస్తున్నాను. రెండో వైపు అయితే కట్ చేయట్లేదు, డైరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా అయితే వస్తుంది. ఇది ప్యాచ్ కోసం కట్ చేసిన క్లాత్, దీని మీద పెట్టి చూపిస్తాను చూడండి ఎట్లా వస్తుందో బ్లౌజ్ డిజైన్ అనేది. ఈ విధంగా వన్ సైడ్ క్లాత్ వస్తుంది, రెండో వైపు ప్లెయిన్గా ఉంటుంది. ఇక స్టిచ్చింగ్ చేయడానికి ఇట్లా ఆల్రెడీ మనం ముందుగానే అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని చుట్టూ అసలు ఏమాత్రం ఎక్కువ ఏది ఉంచొద్దు, ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలి. తర్వాత ఇది ఆల్టర్నేటివ్గా చేసుకున్నాం కదా, లైనింగ్ లోపల ఉండేదే కాదు అని చెప్పేసి పింక్ కలర్ వాడాను. నార్మల్గా నాకు ఆల్టర్నేటివ్ క్లాత్ అయితే వచ్చేసి రెడ్ కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాత్ ఎట్లయితే ఉందో దీన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ లైన్ వచ్చేసి ఒరిజినల్ మెజర్మెంట్, బట్ లోపల వైపుకి కొంచెం ఉంచాను, అది ఖర్చులోకి వెళ్తుంది. ఆర్మ్ రౌండ్ కూడా ఇది ఒరిజినల్ మెజర్మెంట్. ఇలా ఎక్కువ ఉండటం వల్ల తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి పైపింగ్ వేయాలి. పైపింగ్ వేయడానికి ఈ పైపింగ్ డబల్ ఫుట్తో ఎలా వేయాలో మీకు తెలియదేదంటే క్రిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసిన దానికి పైపింగ్ వేసుకోవాలి. నిన్న ఈరోజు షార్ట్ వీడియోస్లో పైపింగ్ డబల్ పాదంతో సింగిల్ పాదంతో ఎలా వేయాలి అనేది పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. లేదా కింద వైపున డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పైపింగ్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల పైపింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను సింగిల్ ఫోల్డింగే వేస్తున్నాను, ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్, సో నో ప్రాబ్లం కాబట్టి ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా వేస్తే చూడండి ఎలా అనిపిస్తుందో. తర్వాత దీనికి ఒక పోట్లీ బాల్స్ కూడా పెట్టాలని అనుకున్నాను, సో పోట్లీ బాల్స్ కోసం ఇలా క్లాత్ని తీసుకొని ఈ పోట్లీ బాల్స్ని రెడీ చేసుకున్నాను. ఇట్లా మనకి ఎన్ని కావాలో అలా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఎక్కడికి నుంచి ఎక్కడి వరకు వస్తుందో ముందు ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ లైన్ డ్రా చేయండి. ఇలా డ్రా చేసి ఈ లైన్ ప్రక్కనే కుట్టడం వల్ల కరెక్ట్గా ఆ క్లాత్ అనేది అదే ప్లేస్లో సెట్ అవుతుందా లేదా అనేది ఈ లైన్ వల్ల మనకు తెలుస్తుంది కదా. సో ఇక్కడ కుట్టేటప్పుడు బోట్ నెక్ క్రింద నుంచి ఇలా పోట్లీ బాల్స్ని 1 ఇంచ్ గ్యాప్తో కానీ లేదా మీ ఇష్టం ఎంత గ్యాప్తో పెట్టుకుంటారో అలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టేసుకోండి. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా పెట్టలేము అనుకుంటే ముందుగానే ఆ గ్యాప్స్ని మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచా 1.5 ఇంచా 1/2 ఇంచా 3/4 ఇంచా ఇట్లా మీ ఇష్టం ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా లాస్ట్ వరకు పోట్లీ బటన్స్ని పెట్టేసుకోండి. ఇలా ప్యాచ్ వర్క్ వేయాలి అనుకున్నప్పుడు మధ్యలో కటింగ్ చేసి మరలా దాన్ని జాయింట్ చేసి కుట్టడం కన్నా కూడా ఇంకొక క్లాత్ని ఈ క్లాత్ మీద జాయింట్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. తర్వాత వచ్చేసి ఈ సైడ్స్న క్రింద బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ ప్యాచ్ కోసం పెట్టిన క్లాత్ని మొత్తాన్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్స్ క్రింద వైపున పైన షోల్డర్స్ మొత్తం జాయింట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలి. అలానే ఇప్పుడు నేను కట్ చేస్తుంది మీకు గుర్తుందా, నెక్కి లోపల వైపున కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని కలిపి స్టిచ్ చేయటం వల్ల ఈ ప్యాచ్ వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మొత్తానికి కలిపి ఇప్పుడు పైపింగ్ అనేది వేస్తున్నాను. ప్యాచ్ వర్క్ అప్పుడు ఏమాత్రం పాడవకుండా లోపల వైపు నుంచి ప్యాచ్ వర్క్ వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అందుకని చెప్పేసి ఈ ప్యాచ్ వర్క్ని నెక్కి లోపల వైపున కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం, గుర్తుంది కదా. సో ఇలా నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నెక్కి లోపల వైపున కూడా అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఇప్పుడు మాత్రం డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు పైన నెక్కి పైపింగ్ వేసాం, ఇంత స్టిచ్ చేసి క్రింద వైపున హెమ్మింగ్ బెల్ట్ వేస్తే అసలు బాగోదు కాబట్టి సో క్రింద వైపున కూడా పైపింగ్ని వేసేస్తున్నాను.
ఆ తర్వాత వెనక వైపుకి తిప్పేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ వేయటమే. మీకు ఏమనిపించింది? ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయటం ఈజీగా అనిపించిందా? నేను మ్యాక్సిమం ఈజీ వేలో మోడల్ బ్లౌజెస్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. సో అందులో భాగంగా ఈరోజు ప్యాచ్ వర్క్ని ఎలా స్టిచ్ చేయాలి, చాలా సింపుల్గా, కొందరు సింపుల్ బ్లౌజెస్ అనేది ఇష్టపడతారు కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe for more videos.